యూరప్ సమాజం మొత్తాన్ని కూర్చోబెట్టి యోగి ఆదిత్యనాథ్తో క్లాస్ పీకిచ్చాలి, లేదా వాళ్ళకి ఏమైనా బుద్ధి బుర్ర ఉంటే యోగి ఆదిత్యనాథ్ దగ్గరకు వచ్చి వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇస్లామిక్ టెర్రరిజం హయ్యెస్ట్ విక్టిమ్ ప్రపంచంలో ఇండియానే. నిరంతరం ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించేటటువంటి శక్తులతో సుదీర్ఘకాలం పాటు అనుభవించింది భారతదేశం. అట్లాగే ఎలాగ ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేస్తారు, లేకపోతే ఆర్గనైజ్డ్ డామినేట్ చేస్తారన్నది మన దేశమే సజీవ సాక్షి. హైదరాబాద్ పాత బస్తీ ఒకప్పుడు బౌద్ధులు, జైనులు, సిక్కులు అందరూ ఉండేవాళ్ళు. ఇవాళ అక్కడ కేవలం ముస్లింలు మాత్రమే గెలుస్తారు. 7 ఎమ్మెల్యేలు వాళ్ళే గెలుస్తారు. ఎందుకని? వీళ్ళందరూ అవతలకు వెళ్ళిపోయేలా చేశారు. వీళ్ళు చేసే పని ఏంటంటే, ముందు ఒక చోట చేరి 100 ఇళ్ల మధ్యలో 10 మంది చేరాక ఈ 10 ఇళ్ళు 15 అవుతాయి, 15 20 అవుతాయి, 20 50 అవుతాయి, 50 70 అవుతాయి, 70 100 అవుతాయి. ఈ మిగతా ఇళ్ళోళ్ళందరూ గత్యంతరం లేక తమ ఆస్తులు అమ్ముకుని అవతలకి వెళ్ళిపోవాలి, తక్కువ రేటుకైనా సరే వీళ్ళకే ఇచ్చేసి. అలా చేయబట్టినే అజం ఖాన్ అక్కడ సక్సెస్ అయ్యాడు. సంబాల్ 15% మందికి హిందువులు పడిపోయారు. అంటే ఇవన్నీ మనం పాఠాలు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సింది? బ్రిటిష్లో ఏమంటున్నారు, అక్కడ ఆడపిల్ల మీద అత్యాచారం చేసినటువంటి వాడు ఈ చొరబాటుదారులైన శరణార్థులు ఓ ప్రదేశానికి వెళ్ళిపోతారు. అదంతా అక్కడ ముస్లిం డామినేటెడ్ ఏరియా. అక్కడికి పోలీసులు వస్తే కొడతారు. ఫ్రాన్స్లో ఇప్పుడు జరుగుతున్నది అదే. అక్కడ అరాచకమే జరుగుతుంది. అడ్డదిడ్డంగా వేధిస్తున్నారు. వెంటనే పోలీసులు వెళ్తుంటే పోలీసులు కూడా పోలేనటువంటిది సెయింట్ డెనిస్, అట్లాగే ప్యారిస్ మైగ్రెంట్ గ్యాంగ్స్ ఉండేటటువంటి ఏరియాలో నోగో జోన్స్ అయిపోయినాయి. పోలీసులు కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఈ అరాచకాలు చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకుంటున్నారు. అంటే యూరప్ సమాజం గ్రహించకపోతే, వీళ్ళని అసాంఘిక శక్తులుగా గుర్తించకపోతే చాలా ప్రమాదం.